హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మరొక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోనికి వెళదాం. ఆ టాపిక్ పేరొచ్చేసి మానవ సంబంధాలు. అంటే హ్యూమన్ రిలేషన్స్. మనం సొసైటీలో ఉన్నాము కాబట్టి స్కూల్ ఏజ్ నుండి ఓల్డ్ ఏజ్ వరకు మానవ సంబంధాలు తప్పనిసరిగా ఉంటాయి. కొందరితో స్నేహం హ్యాపీగా, జాలీగా వెళుతూ ఉంటుంది. మరికొందరి స్నేహం నమ్మకంగా ఉంటూనే నమ్మక ద్రోహం చేస్తారు. ఇంకొందరి స్నేహం మొదట్లో చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత చాలా ఇబ్బందిగా, భరించలేనంతగా తయారవుతుంది. జీవితం అంటేనే అనేక అనుభవాల మిశ్రమం. ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు క్యాల్కులేషన్‌తో ఏమి చేసి స్నేహం చెయ్యం కదా! కానీ కొంత వయసు వచ్చాక తెలుస్తుంది. స్నేహం ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదని. కాబట్టి ఏ స్నేహమైనా సరే మనకు ఆనందాన్ని ఇవ్వాలి తప్ప విషాదాన్ని ఇవ్వకూడదు. మనం ముందే చెప్పినట్టు మానవ సంబంధాలు అన్నీ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇలా రకరకాల పరిస్థితుల్లో ఏర్పడుతూ ఉంటాయి. అసలు మానవ సంబంధాలు 4 రకాలుగా చెప్పవచ్చు. అవి అవసరం, అభిరుచి, ఐడెంటిటీ క్రైసిస్, ఆకర్షణ. ప్రతి రిలేషన్ ఈ 4 విషయాలపైనే ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది అవసరం. స్నేహం పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అభిప్రాయం ఉంటుంది. కొందరికి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. మరికొంతమంది ఏకాంతంగా గడపడాన్ని చాలా ఇష్టపడతారు. ఏ మానవ సంబంధమైనా అవసరం వల్లే ఏర్పడుతుంది. ఈ అవసరం అనేది ఆర్థికపరమైనదే కాక తృప్తి కూడా మనిషికి ఒక అవసరం అనుకుంటే, ఒక ఫ్రెండ్‌తో మాట్లాడడం ద్వారా కలిగే తృప్తి కూడా స్నేహానికి కారణమే. చాలా స్నేహాలు అవసరం వల్లే ఏర్పడతాయి. సాయంత్రం కలిసేవాళ్ళు, మార్నింగ్ వాక్, క్లాస్‌లో, ఆఫీస్‌లో, కాలేజీలో ప్రతి ఒక్కరికి కొన్ని సర్కిల్స్ ఏర్పడతాయి. మరొక విషయం గమనిస్తే మనిషి మెచ్యూరిటీ పెరిగే కొద్దీ తన సర్కిల్‌ని తగ్గించుకుంటాడు. తన వృత్తిలో కేవలం అతడికి ఉపయోగపడేవారు, అతన్ని ఉపయోగించుకునేవారు మాత్రమే ఉంటారు. జీవితంలో పైకి వచ్చే వాళ్ళని మనం గమనిస్తే వారి స్నేహితులందరూ వృత్తికి సంబంధించిన వారే ఉంటారు. గమనించి చూడండి. ఎవరికైనా 2 సర్కిల్స్ ఉండటం చాలా లాభదాయకం. ఒక సర్కిల్ భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఆత్మీయులు. ఇక రెండవ సర్కిల్ అవసరానికి సంబంధించిన స్నేహితులను ఉంచుకుంటే రిలాక్స్ అవుతూ కూడా తన సంబంధాన్ని పటిష్టం చేసుకోవచ్చు. మనం చిన్నప్పటి నుండి అంటే స్కూల్ ఏజ్ నుండి ఈ అవసరం అనే పదం వింటూ ఉంటాం. అరేయ్! వాడితో ఎందుకు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావురా అని మన ఫ్రెండ్‌తో అంటే, వాడికి మ్యాథ్స్ బాగా వచ్చు, నాకు రాదు. లేక ఆమెకు ఇంగ్లీష్ బాగా వచ్చు, నాకు రాదు. అందుకే ఫ్రెండ్‌షిప్ చేస్తున్నానని చెబుతాడు. అలాగే ఆఫీస్‌లో వర్క్ విషయంలో తప్పనిసరిగా రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఒక లక్ష్యం పెట్టుకొని కష్టపడుతున్నప్పుడు ఒక ఏజ్ వచ్చాక సమయం యొక్క విలువ గ్రహించిన వాళ్ళు కేవలం అవసరం కోసమే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇది వినటానికి చాలా కష్టంగా ఉన్న నిజం. జీవితంలో పైకి రావాలనుకుంటే తెలుసుకోవాల్సిన సత్యం కూడా. ఈ క్లారిటీ అంతా ఒక ఏజ్ వచ్చిన తర్వాతే అర్థమవుతుంది. ఒక లక్ష్యం ఏర్పరచుకున్న తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఇక మన చిన్నప్పటి ఫ్రెండ్స్ గురించి అంటారా? అది వేరే సంగతి. ఇద్దరు లేక ముగ్గురు నిజమైన ఫ్రెండ్స్ ఉంటారు. వారితో మనం ఏమైనా షేర్ చేసుకోవచ్చు. అది వేరే సంగతి. ఇక రెండవది అభిరుచి. మానవ సంబంధాలలో ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది అభిరుచి. ఇద్దరు వ్యక్తుల్ని దగ్గర చేసే అభిరుచి ఇది అన్ని విషయాల కన్నా ఆరోగ్యకరమైనది, ఆనందకరమైనది. ఒకే రకమైన ఇష్టమున్న రంగాలలో ఇది చాలా వర్తిస్తుంది. ఉదాహరణకు మ్యూజిక్, చిత్రలేఖనం, స్పోర్ట్స్, యాక్టింగ్, రైటింగ్, బిజినెస్ మొదలైన రంగాలలో మనకి దేని మీద ఇష్టం ఉన్నదో అదే రంగాలలో ప్రమేషం ఉన్న వ్యక్తులతో సంబంధం చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. వారితో పరిచయం చాలా రిలాక్స్‌ని కూడా కలుగజేస్తుంది. అభిరుచి వల్ల ఏర్పడిన సంబంధాలు చాలా వరకు లైఫ్ లాంగ్ ఉంటాయి. వారితో స్నేహం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒకే రంగం, ఒకే అభిరుచి ఉన్న వ్యక్తులు కాబట్టి. చిన్న వయసులో మనం ఒక మంచి అభిరుచి పెంపొందించుకుంటూ ఉంటే ఒక స్టేజ్ వచ్చేసరికి అదే మనకి ఉపాధిగా కూడా మారవచ్చు. ఉదాహరణ
రైటర్స్, మ్యూజిక్, మ్యూజిషియన్స్, చిత్రలేఖనం ఇలా మొదలైనవి. అందుకే ఒకే అభిరుచి గలవారు చాలా డీప్ ఫ్రెండ్షిప్తో ఉంటారు. అభిరుచి ఇద్దరు వ్యక్తులను మానసికంగా చాలా దగ్గర చేస్తుంది. మనం మాట్లాడుకున్నట్టుగా ఆకర్షణ, ఐడెంటిటీ క్రైసిస్ అవసరం కంటే అభిరుచి వల్ల ఏర్పడిన మానవ సంబంధాలు చాలా ఆనందాన్ని ఇస్తాయి. మీకు ఎవరితోనైనా సేమ్ అభిరుచి ఉన్న వారితో ఫ్రెండ్షిప్ చేయండి. వారితో సమయం గడపండి. ఇలా గడపడం వల్ల తమ రంగాలలో మెళకువలు నేర్చుకోవచ్చు. అది ఆనందం కావచ్చు, వర్క్ కావచ్చు. ఇందులో ఒక బాధాకరమైన తప్పనిసరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మన అభిరుచి కానీ, మన ఫ్రెండ్ అభిరుచిలో కానీ మార్పు వస్తున్నట్టు ముందుగా మనమే గ్రహించాలి. అలా గ్రహించని పక్షంలో స్నేహితుడు మనల్ని క్రమక్రమంగా వదిలి వెళుతూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. ఇది పైకి చాలా చిన్న విషయంగా కనబడుతున్న మానసిక వ్యధకి గురిచేస్తుంది. మీరు బాగా గమనించి చూడండి. సెలబ్రిటీసులు, మేధావులు, తెలివిగలవారు అందరూ వారు తక్కువ మానవ సంబంధాలను లేక వారి వృత్తికి సంబంధించిన వారితో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందుకంటే వారికి టైం విలువ, జీవితం విలువ తెలుసు కాబట్టి. ఇక మూడవది ఐడెంటిటీ క్రైసిస్. మానవ సంబంధాలలో ముఖ్యమైనది ఐడెంటిటీ క్రైసిస్. ఇది చాలా భయంకరమైనది కూడా. అందరితో మంచి అనిపించుకోవాలన్న తపన కూడా ఒక రకంగా ఐడెంటిటీ క్రైసిస్సే. మంచిగా ఉండటం వేరు, మంచివాడు అనిపించుకోవడం కోసం ప్రయత్నం చేయడం వేరు. అందరితో మంచివాడు అనిపించుకోవడం కోసం ఒక్కొక్కసారి చిక్కుల్లో పడేస్తుంది, నవ్వుల పాలు చేస్తుంది. ప్రతి ఒక్కరిలో ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. దానిని ఎలా ఉపయోగించుకోవాలో కొందరికి మాత్రమే తెలుస్తుంది. కాలేజీలో లేక ఆఫీస్లో లేదా ఫ్రెండ్స్ మధ్య జరిగే కొన్ని కాన్వర్జేషన్స్ ఇలా ఉంటాయి. నీ యాక్టింగ్ చాలా బాగుంది, నువ్వు పాటలు బాగా పాడుతున్నావు, లేక నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీ డ్యాన్స్ చాలా బాగుంది అనగానే అదే నిజం అనుకొని తనలో ఉన్న టాలెంట్ను గుర్తించక కొందరు టైం వేస్ట్ చేస్తూ సినిమా స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటారు. నిజంగా ఆ టాలెంట్ తనకు ఉందా లేదా అని విశ్లేషించుకొని ఉందని గాఢంగా నమ్మితే, ప్రయత్నం చేస్తే, కష్టపడితే నిజంగా పైకి వస్తారు. కానీ ఎవరు పొగిడారని ఉబ్బి తబ్బిబ్బైపోయి టైం వేస్ట్ చేసుకోవడం మంచిది కాదు. ఉదాహరణకు మీకు కథలు అంటే చాలా ఇష్టం, కథలు రాయడం అంటే చాలా ఇష్టం అనుకుందాం. ప్రతిరోజు కొత్త బుక్స్ చదువుతూ మంచి కథలు రాస్తూ ఉంటే మీరు వెళ్ళి ఫిలిం ఇండస్ట్రీలో మీ ప్రయత్నాలు మొదలు పెట్టాలి. మీకు కావాల్సిన వారితో రిలేషన్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అనవసరమైన సంబంధాలు ఏర్పరచుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. అవసరమైన వృత్తిపరమైన సంబంధాలు మాత్రమే ఏర్పరచుకుంటే మీకు గుర్తింపు వస్తుంది, ఆనందం వస్తుంది. ఇది ఒక ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు, మార్కెటింగ్లో, బిజినెస్లో, పొలిటికల్లో కూడా ఏ రంగంలో ఉన్న ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఇలా చాలామంది ప్రయత్నం చేస్తూ తనలో ఉన్న నిజమైన టాలెంట్ గుర్తించక గుర్తింపు కోసం వెంబర్లాడుతూ ఉంటారు. కష్టపడే మనస్తత్వం, తన టాలెంట్ తను గుర్తిస్తే ఏ రంగంకు వెళ్ళినా కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక నాలుగవది ఆకర్షణ. ఆకర్షణ వల్ల ఏర్పడే రిలేషన్స్ అన్నీ బేసిక్గా ఆపోజిట్ సెక్స్తో ఏర్పడతాయి. ఒక చిన్న స్మైల్, ఒక ఓరచూపు లేదా చిన్న పరిచయంతో ఏర్పడిన సంబంధం టైం గడుస్తున్న కొద్దీ ఆకర్షణగా మారుతుంది. ఈ రిలేషన్లో కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. ఈ ఆకర్షణకి కారణం ఐడెంటిటీయే. ఒక వ్యక్తి తనని 10 మందిలో ప్రత్యేకంగా గుర్తించాలి అనే భావనతో ఉంటాడు. ఈ ఆకర్షణలో ఉన్నవాళ్ళు ఈ రిలేషన్ కంటే గొప్ప రిలేషన్ ఈ ప్రపంచంలో ఇంకేమీ ఉండదు అనుకుంటారు. ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ రిలేషన్ ఎటు వెళుతుందో తెలియక అబ్బాయి, అమ్మాయి గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకుంటూ లేదా మెసేజ్ చేసుకుంటూ ఉంటారు. వీరికి నిర్దిష్టమైన గమ్యం అంటూ ఏమీ ఉండదు. ఇద్దరి మధ్య బలమైన ఆకర్షణ మాత్రమే ఉంటుంది. ఈ రిలేషన్లో ఎండ్
పెళ్ళి కావచ్చు, లేక పెళ్లి ప్రస్తావన లేకుండా శారీరక లేక మానసిక ఆనందం కోసం కావచ్చు. అబ్బాయి ఒక అమ్మాయిని ఎంటర్టైన్ చేయడానికి ఆర్ ఇంప్రెస్ చేయడానికి, మంచివాడు అనిపించుకోవడానికి తనలో లేని క్వాలిటీస్ని క్రియేట్ చేస్తూ నటిస్తూ ఉంటాడు. అమ్మాయిని పొగుడుతూ మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇక అమ్మాయి విషయానికి వస్తే అబ్బాయి చెబుతున్నది నిజం అనుకొని తనను బాగా చూసుకుంటున్నాడు, తనను చాలా కేర్ చేసుకుంటున్నాడు, నేను అంటే తనకు చాలా ఇష్టం అనుకొని ఆనందిస్తూ ఉంటుంది. కొందరు అమ్మాయిలు అయితే అబ్బాయి చెబుతున్నది అబద్ధమని తెలిసి కూడా అబ్బాయి నుండి గిఫ్టులు తీసుకుంటూ ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉంటారు. ఈ రిలేషన్ కొంతకాలం, కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరికి నిజం తెలుస్తుంది. అబ్బాయి అన్ని అబద్ధాలు చెప్పాడని, లేక అమ్మాయి నటిస్తూ తనను మోసం చేసిందని ఇద్దరూ ఒక విధమైన బాధతో, గొడవతో విడిపోతారు. ఇదంతా ఆకర్షణ ఉన్నంత వరకే జరుగుతుంది. ఇది టెంపరరీ రిలేషన్. దీనివల్ల ఒక లక్ష్యం ఏర్పరచుకొని కష్టపడుతున్న వారికి సమయం వృధా అవుతుంది తప్ప ఏమీ ఉండదు. బేసిక్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ మొదటి పరిచయంలో రిలేషన్లో వెళుతూ ఉంటే తను నా నుండి ఏం ఆశిస్తున్నాడు అని అమ్మాయి, తను నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అబ్బాయి అనుకుంటే ఈ రిలేషన్ మొదట్లోనే ఆగిపోతుంది. ఆ అవగాహన లేకనే ఆకర్షణ అనే విషయంలో టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. చివరగా ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మేధావులు మేధావులతోటే స్నేహం చేస్తారు. బిజినెస్ మ్యాన్లతోటే స్నేహం చేస్తారు. తిరుగుబోతు తాగుబోతులతోటే స్నేహం చేస్తారు. లక్ష్యం ఉన్నవారితోటే స్నేహం చేస్తారు. విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.